రాష్ట్రంలో ప్రతిరోజు ఈ ఏడాదిగా ఎక్కడో అక్కడ ఏదో ఒక సంఘటన ఇలాంటివి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటి మీద కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఏటి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. వేటిని పట్టించుకుందామని కానీ అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ విషయంలో ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఏంటి పరిస్థితి? ఈరోజు ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక సామాన్యుడు ఆ కంప్లైంట్ తీసుకోవాలన్నా, ఆ కంప్లైంట్ కన్సిడర్ చేయాలన్నా ప్రతి చోట ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి చెప్తే కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ని సామాన్య ప్రజలు ఇచ్చేటువంటి ఆ కంప్లైంట్ని కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సామాన్యుడికి స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో స్పష్టమవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. ప్రతి ఒక్కరూ సఫరర్సే, ప్రతి ఒక్కరూ విక్టిమ్స్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు అల్లాడిపోతున్నారనేది స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇన్ని జరుగుతున్నాయి. ఈరోజు చెప్తుంది ఒకటి, ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇలా ప్రతి జిల్లాలో ప్రతిరోజు ఏదో చోట ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఈ అన్నిటి మీద ఏ రోజైనా ఈ కూటమి ప్రభుత్వం ఏ రోజైనా ఒక రివ్యూ చేశారా? ఒక రివ్యూ పెట్టుకున్నారా? ఈ జరుగుతున్న వాటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుందని ఏదైనా ఒక ఆలోచన చేశారా? లేదు, చేయలేదు, చెయ్యరు. ఎందుకంటే మీకు కావాల్సిందల్లా డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకు మీరు చెయ్యరంటే మీలో నిజాయితీ లేదు. మీలో నిజాయితీ ఉంటే, మీలో పని చెయ్యాలి, ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటే, మీ పోలీసు వ్యవస్థని ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఫంక్షన్ అవ్వాలి ఆ విధంగా ఫంక్షన్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన మీకుంటే మీరు చేసి ఉండేవారేమో. కానీ అది లేదు. ఎందుకంటే ప్రస్తుతం మీకు కావాల్సిందల్లా డైవర్షన్ పాలిటిక్స్. దాని మీద మీ ఫోకస్ ఉంది. అది ఎంతలా ఉందంటే ఆ డైవర్షన్ పాలిటిక్స్ రీసెంట్గా మనం చూసాం. సాక్షి డిబేట్లో ఒక జర్నలిస్ట్ వాళ్ళు మాట్లాడే భాగంగా ఏదో మాట్లాడారు. ఆ మాట్లాడిన దాన్ని తప్పని చెప్పి, ఖచ్చితంగా మేమందరం కూడా తప్పని చెప్తున్నాం. ముమ్మాటికి అతను మాట్లాడింది తప్పు. అతను మాట్లాడింది తప్పని సాక్షి తన వివరణ ఇచ్చింది. ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాట తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని మాటలు తప్పని చెప్పి ఒక ప్రకటన కూడా ఇచ్చింది. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అతను మాట్లాడినటువంటి మాటలు ముమ్మాటికి తప్పే. దీన్ని మేము సమర్థించట్లేదు. అయినప్పటికీ కూడా ఒకవైపున సాక్షి తప్పని చెప్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పని చెప్తుంది, మేమంతా కూడా తప్పని చెప్తూ ఉంటే ఇదేది పట్టనట్టు ఇందులో కూడా టీడీపీ వాళ్ళు రాజకీయాన్ని వెతుక్కొని అటు సాక్షిని తప్పుపడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి లాగుతూ, మా భారతమ్మను ఇందులోకి లాగుతూ ఇందులో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము తప్పని చెప్పినా కూడా ఏమీ పట్టనట్టు ఇందులో రాజకీయం వెతుక్కొని చేస్తున్నారు. ఏమనాలి దీన్ని? మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా భారతమ్మకు ఈ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధం ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇది తప్పని మేము ఖండిస్తూ ఉంటే అయినా కూడా పదే రాజకీయంగా కల్పించుకొని దీన్ని ఎందుకు మా వాళ్ళ మీద, మా నాయకుడి మీద, మా భారతమ్మ మీద రబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం, మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. మేము తప్పు ఈ విషయం అని చెప్పి మా సాక్షి తరఫున, మా సాక్షి ఛానల్ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తప్పని చెప్తూ ఉన్నాము. మీరు అయినప్పటికీ కూడా దీన్ని పదే రాజకీయం చేస్తూ ఏదైతే తీరులో వెళుతున్నారో దీన్ని మీరు వెళుతున్నటువంటి తీరుని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాము. దీన్ని రాజకీయం చేస్తూ ఏదైతే చేస్తున్నారో అసలుగా మహిళల్ని మీరు అవమానించేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారని తెలియజేస్తున్నాం. ఇవి ఎంతలా ఉన్నాయంటే
ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతలా ఉన్నాయంటే, సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ గారు, వారు 5 దశాబ్దాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నారు. 50 ఏళ్ల నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంతో విలువలతో ఓ చక్కటి ఇమేజ్ని క్యారీ చేస్తూ వారి యొక్క జర్నలిజంని కొనసాగిస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తి ఏ రోజు ఏ విషయంలో కూడా ఒక ఎక్స్టెంట్కి మించి వెళ్ళి మాట్లాడేటువంటి మనస్తత్వం కాదైంది. న్యూట్రల్స్ కూడా తన్ని అప్రిషియేట్ చేసేటువంటి విధంగా తన యొక్క జర్నలిజం కొనసాగించారు వారి యొక్క దీంట్లో. అలాంటి వ్యక్తిని ఈ రోజున అరెస్ట్ చేశారు. అంటే ఈ రెడ్ బుక్ పాలన ఎక్కడ దాకా వచ్చిందంటే ఈరోజు జర్నలిస్టుల వరకు కూడా వచ్చింది. ఈ రెడ్ బుక్ పాలన ఎవరికి కూడా అతీతం కాదు అని ఈరోజు ఒక పరాకాష్ఠకి చేరింది అని చెప్పడానికే ఈరోజు ఈ కేఎస్ఆర్ గారి అరెస్ట్ని మనం చూడొచ్చని తెలియజేస్తున్నాము.